ఆయన యొక్క దృష్టి అత్యంత విశాలమైన దృష్టి. ఈ సమస్త భారతదేశం ఒకటే, ఇది నాది అనేటటువంటి దృష్టి. రామేశ్వరంలో పూజ చేయటానికి మహారాష్ట్రుల్ని నియోగించారు. బదరీ క్షేత్రంలో పూజ చేయటానికి కేరళలో ఉండే నంబూద్రులను నియోగించారు. నేపాళంలో పశుపతినాథుడి పూజ చేయటానికి కర్ణాటకలో ఉండే బ్రాహ్మణులను నియోగించారు. ఎటువంటి జాతీయ సమైక్యతాభావం ఆదిశంకరులది. ఇవాళంతా మాట్లాడతారు మనం జాతీయ సమైక్యతాభావం ఉండాలి అని. మనవన్నీ కేవలం మాటలతోనే సరిపోతున్నాయి. ఆయన స్వయంగా ఆచరణ చేసి చూపించారు. దక్షిణంలో ఉన్న పీఠానికి ఉత్తర దేశీయుడైన సురేశ్వరాచార్యులను నియామకం చేశారు. పశ్చిమంలో ఉన్న పీఠానికి ద్రవిడ దేశీయుడైన పద్మపాదులు నియామకం చేశారు. ఉత్తరంలో పెట్టిన పీఠానికి కర్ణాటక దేశీయుడైన తోటకాచార్యులను నియామకం చేశారు. ఎటువంటి ఉదాత్తమైన భావన! ఆది శంకరులను ఇవాటికి కూడా మనం అత్యంత భక్తిభావంతో, పరమ ఆదరభావంతో వారిని స్మరిస్తున్నాము అని అంటే వారి యొక్క వ్యక్తిత్వం, వారి యొక్క పాండిత్యం, వారి యొక్క కరుణ, వారి యొక్క లోకానుగ్రహ శక్తి, ఇవి వారి యొక్క పేరును అజరామరం చేశాయి. ఎంతోమంది వచ్చారు తర్వాత, ఎంతోమంది ఎన్నో పనులు చేశారు. కానీ ఆది శంకరుల వారి యొక్క సమాన స్థాయికి ఎవ్వరూ రాలేదు.